ప్రపంచంలోని 7 వింతలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రదేశాల సమూహం. ఇవి చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. అవి 1 తాజ్ మహల్. భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉన్న తాజ్ మహల్ 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేత 2 కొలోసియం. ఫ్లావియన్ చక్రవర్తుల ఆధ్వర్యంలో రోమ్లో నిర్మించబడిన జెయింట్ యాంఫిథియేటర్. వెస్పాసియన్ పాలనలో కొలోసియం నిర్మాణం 70 మరియు 72 CE మధ్య ప్రారంభమైంది. ఇది పాలటైన్ కొండకు తూర్పున నీరో యొక్క గోల్డెన్ హౌస్ యొక్క మైదానంలో ఉంది. ఆ ప్యాలెస్ కాంప్లెక్స్కు కేంద్రంగా ఉన్న కృత్రిమ సరస్సు ఖాళీ చేయబడింది మరియు కొలోసియం అక్కడ ఉంది. ఈ నిర్ణయం ఆచరణాత్మకమైనదిగా ఉంది. సింహాసనానికి వెళ్లే మార్గం సాపేక్షంగా వినయపూర్వకమైన ప్రారంభాన్ని కలిగి ఉన్న వెస్పాసియన్, నిరంకుశ చక్రవర్తి యొక్క ప్రైవేట్ సరస్సు స్థానంలో 10,000 మంది రోమన్లకు ఆతిథ్యం ఇవ్వగల పబ్లిక్ యాంఫిథియేటర్ను ఎంచుకున్నాడు. 3 మచ్చు పిచ్చు 15వ శతాబ్దానికి చెందిన ఇంకా కోట, ఇంకా నాగరికతకు అత్యంత సుపరిచిత. క్రైస్ట్ ది రెడీమర్. యేసుక్రీస్తుకి సంబంధించి బ్రెజిల్లోని వరల్డ్ ఫేమస్ నగరం రియో డి జనీరోలో ఈ విగ్రహం ఉంది. దాని ఎత్తు 124 అడుగులు. దాన్ని చూసేందుకు, అక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు బ్రెజిల్ వస్తుంటారు. అయితే దక్షిణ బ్రెజిల్లోని సియారా స్టేట్లోని ఎన్కాంటడు అనే చిన్న పట్టణంలో 141 అడుగుల ఎత్తైన మరో క్రీస్తు విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని క్రీస్తు రక్షకుడు, క్రైస్ట్ ద ప్రొటెక్టర్ అని పిలుస్తున్నారు. చిచెన్ ఇట్జా శిథిలమైన మరియు పురాతనమైనది. ఇది మెక్సికోలోని దక్షిణ మధ్య యుకాటాన్ రాష్ట్రంలో 4 చదరపు మైళ్ళ అనగా 10 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో మాయ నగరం ఉంది. ఇది మతపరమైన, సైనిక, రాజకీయ మరియు వాణిజ్య కేంద్రంగా భావించబడుతోంది. దాని శిఖరాగ్రంలో 35,000 మంది ప్రజలు నివసించేవారు. ఈ ప్రదేశం మొదటగా 550లో స్థిర నివాసులను చూసింది. ఈ ప్రాంతంలోని గుహలు మరియు సున్నపురాయి నిర్మాణాలలో సింక్హోల్స్ ద్వారా సులభంగా నీటిని పొందడం వలన సినోట్స్ అని పిలువబడేది. పురాతన నగరం పెట్రా 4వ శతాబ్దం BC నాటిది. ఇది ఇప్పుడు జోర్డాన్లో ఉంది. ఒకప్పుడు గొప్ప మహానగరం మరియు వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ శిథిలాలు ఇప్పుడు ముఖ్యమైనవి మరియు ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. పెట్రా 1812లో స్విస్ అన్వేషకులచే తిరిగి కనుగొనబడింది. అన్వేషకులు పురాతన ఇసుక పొర క్రింద పెట్రాను కనుగొన్నారు మరియు దానికి ది లాస్ట్ సిటీ అని పేరు పెట్టారు. కొత్త బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క పాలకులు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలని కోరుకున్నారు. 330 CEలో రోమ్ తన రాజధానిని బైజాంటియంకు మార్చింది మరియు తూర్పు ప్రావిన్సులపై మరింత నియంత్రణను పొందింది. తరువాతి శతాబ్దంలో ఈ కొత్త మతానికి మద్దతు ఇవ్వడానికి పెట్రా ప్రజలు క్రమంగా అన్యమత దేవతలను విడిచిపెట్టారు. ప్రపంచంలోని 7 వింతలలో చైనా వాల్ ఒకటి. ఈ 7 వింతలలో అత్యధిక కాలం నిర్మించిన కట్టడంగా చైనా వాల్ ప్రసిద్ధి చెందింది. దీనిని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క నిర్మాణం క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు అనేక రాజుల చేత నిర్మింపబడుతూ వచ్చింది. ఈ చైనా వాల్ 5 నుండి 6 మీటర్ల వెడల్పు మరియు 7 నుండి 8 మీటర్ల ఎత్తు ఉంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క మొత్తం పొడవు 21,196 కిలోమీటర్లు ఉంటుంది.